హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటో మీకు ఇది చూస్తేనే అర్థమైపోతుంది కదా! రొయ్యలు, ఇంకా దీంట్లోకి మంచి కాంబినేషన్ అయిన పెసర పునుకులండి. పెసర పునుకులతోటి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలనేది మా మేనత్త మీకు చేసి చూపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ముందుగా ఈ పచ్చి రొయ్యల్ని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి. పైన పొట్టు ఉంటది కదా! అది మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇవి అరకిలో రొయ్యలు. క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఇసుకుంటది. ఇసుకనేది లేకుండా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఈ రొయ్యలకి పైన ఇలాగా ఒకటి ఈనంటారండి దాన్ని. ఇలాగా చిన్న పినిస్ తోటి తీసేసుకుంటే వచ్చేస్తదది. దాన్ని కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకుంటేనే రొయ్యలనేవి మనకి చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గాని, ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా తింటారండి రొయ్యల్ని. తర్వాత రొయ్యలు శుభ్రం చేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి 2 ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కూడా పొడవుగా చీరుకొని ఉంచుకోవాలండి. తర్వాత దీంట్లోకి పెసర పునుగులు ఇలాగా 2గా చేసి పెట్టుకుంటున్నాము. కొంచెం పెద్ద సైజు పునుగులు కాబట్టి వీటిని ఇలాగా కట్ చేసుకొని 2 చేసుకొని వీటిని కూడా రెడీ చేసుకున్నాము. పెసర పునుగులు కర్రీ చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రొయ్యలు లేకుండానే పెసర పునుగులు కర్రీ కూడా చేసుకుంటారు. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే గనక ఇవన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సగం స్పూను పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రొయ్యలు కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ రొయ్యలు వేసిన తర్వాత రొయ్యల్లో నుంచి వాటర్ అనేది మనకి వస్తది. రొయ్యలన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. వేసిన తర్వాత మనము ఎక్కువగా గరిటెతోటి తిప్పకూడదండి. ఇలాగ మెల్లగా తిప్పుకుంటే సరిపోతది. లేదంటే ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా విడిపోతాయండి. అందుకని ఎక్కువగా కదుపుకోకుండా ఇలాగా పైన కొద్దిగా అలా కలుపుతూ ఉంటే గనక ఈ రొయ్యలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలండి. మేము కల్లుప్పు వేసాము. సాల్ట్ వేసుకున్న వాళ్ళైతే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి కారం 2 స్పూన్ల కారం వేసుకున్నాము. వేసుకొని ఈ కారం, ఉప్పు అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేటట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చేసి ఆ వాటర్‌లోనే ఇవి బాగా ఎగిరిపోవాలండి. బాగా మగ్గనివ్వాలి వీటిని. అవి మగ్గేలోపు దీంట్లోకి మసాలా అండి. 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, ఇంకా 2 లవంగ మొగ్గలు, ఇంకా ఒక వెల్లుల్లిపాయ అండి. చూడండి, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చేసి ఇలాగ మొత్తం దగ్గరగా అయిపోయింది కదా! ఇలాగ బాగా ఫ్రై అవ్వనివ్వాలి వీటిని. అప్పుడే రొయ్యలకనేవి ఉప్పు, కారం అవన్నీ బాగా పట్టుకొని ఆ రొయ్యలు బాగా ఉడికేలోపు ఈ మసాలా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాము. ఈ మసాలాలు రెడీ చేసుకుంటే సరిపోతుందండి దీంట్లోకి. తర్వాత ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని దీని మీద మూత పెట్టుకొని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసుకుంటే సరిపోతది. దీంట్లో వాటర్ నేను 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతదండి వాటరు. ఇలాగ మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెసర పునుగులు ఉన్నాయి కదా! ఇవి కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని ఒకసారి ఇవి ములిగేటట్టుగా లోపలికి అనుకుంటే సరిపోతది. ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఈ పునుకులకు కూడా బాగా పట్టుకుంటాయండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి ఇవి. చూడండి, ఇలా కట్ చేసి వేసుకున్నాను కదా! ఇవి లోపలకంటా కూడా బాగా పీల్చుకుంటదండి. వాటర్ అనేది కూడా బాగా పీల్చుకుంటది.
తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా! దీన్ని ఒక స్పూన్ వరకు దీంట్లో వేసుకుంటున్నానండి. కొంచెం స్పూన్ కన్నా కొంచెం పెద్దగా ఎక్కువగా వేసుకున్నాను మసాలా. వేసుకొని కర్రీ మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఇలా గుజ్జుగా ఎగిరిపోయింది కదా! తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగేసిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. కరివేపాకండి. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర అన్న వేసుకోవచ్చు. ఇది కరివేపాకు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి గిన్నెనే కదుపుతూ తిప్పుకోవాలండి. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత గరిటె పెట్టి మనం ఎక్కువగా తిప్పామంటే గనక ఈ పునుగులు అనేవి వాటర్ పీల్చేసుకుని మెత్తగా ఉంటాయి కదా! అవి విడిపోతాయండి. అవి విడిపోకుండా ఇలాగ మెల్లగా తిప్పుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉందండి. చూడండి ఎగిరిపోయింది కదా! దగ్గర పడిపోయింది కదండి. ఇది వేడి అన్నంలో వేసుకుంటే సరిపోతుంది. చాలా గిన్నెలోకి వేసేసుకున్నామండి. ఇంకా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు చూసుకుని సరిపోకపోతే గనక కొంచెం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం. రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. రొయ్యలు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రొయ్యలు చేసుకునేటప్పుడు మనము జాగ్రత్తగా చేసుకున్నామంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా రొయ్యల కర్రీ చేసుకునేటప్పుడు ఏదైనా సరే దీంట్లో కాంబినేషన్గా వేసుకుంటే కనుక మనకి కర్రీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కర్రీ అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నామండి కొంచెం అయితేని. చూడండి వేడి వేడి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇంతకు ముందు మా మేనత్త చేపల కూర కూడా చేస్తుందండి. ఒకవేళ చూడకపోయి ఉంటే అది కూడా